అందరికీ నమస్కారం. నేను రాయల్ రంగా, గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు. ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం మా జనసేన పార్టీకి శాశ్వత గుర్తుగా కేటాయించినందుకు ముందుగా కేంద్ర ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 2024 ఎలక్షన్స్లో జనసేన పార్టీ ఒక సునామీ సృష్టించింది. మరి దానికి అనుగుణంగా ఈరోజు 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు ఉన్నాయి. భవిష్యత్తులో 2029లో కూడా ఇంకా ఎమ్మెల్యేలు ఎంపీలు పెరుగుతాయి. మొత్తం దేశం మొత్తం మా పవన్ కళ్యాణ్ వైపు చూస్తుంది. ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత శక్తిగా ఎదుగుతున్న నేత ఎవరైనా ఉన్నారంటే మా నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. కేవలం రాజకీయాలంటే తిట్టుకోవడము, తర్వాత కక్షపూర్వకంగా కాకోకుండా ఈ సమాజానికి మేలు చేసే విధంగా ఆయనకి ఇచ్చిన శాఖలు 100కి 200%, 300% పనిచేస్తున్న ఏకైక నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. భవిష్యత్తులో కూడా ఆయన ప్రస్తుతానికి డిప్యూటీ సీఎం ఇంకా ఉన్నతమైన పదవులు అవరోధించాలని మా జనసేన పార్టీకి ఆయన చేస్తున్న దానికి మేము అలాగే ఆయన బాటలో మేము నడుస్తామని, ముఖ్యంగా మా యువత ఖచ్చితంగా కొణిదెల పవన్ కళ్యాణ్ వెంట నడుస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరొకసారి కేంద్ర ఎన్నికల సంఘానికి మా జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కూడా విశిష్టమైన సేవలు చేస్తున్నందుకు మా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా జన సైనికులు, వీర మహిళలు ప్రతి ఒక్కరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ మీడియా ఛానల్ ప్రైమ్9 మీడియా ఛానల్ ఏదైతే ఉందో మాకు ఈరోజు కాదు, ముందు నుంచి కూడాను మా పార్టీకి అయితేనేమి, మా నాయకుడికి అయితేనేమి, మాలాంటి వ్యక్తులకైతేనేమి, పార్టీ కార్యకర్తలకు కూడాను అండదండలు ఇస్తూ పార్టీ యొక్క బలోపేతానికి కూడా కృషి చేస్తున్నటువంటి వెంకటేశ్వరరావు గారికి సవినీయంగా నేను హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ అయితేనేమి, జెడ్పీటీసీ అయితేనేమి, అన్ని ఎంపీటీసీలు అయితేనేమి, ప్రతి ఒక్క రాజకీయంలో నెక్స్ట్ రాబోయేటువంటి ఎలక్షన్స్లో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో ఈ గ్లాస్ గుర్తును గెలిపించుకుంటామని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారతీయ ఎన్నికల కమిషన్ గాజు గుర్తును జనసేన పార్టీకి కేటాయించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈ గుర్తు మాకు రావడానికి 12 సంవత్సరాల కృషి, ఈ కృషికి మూలకారకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఒక్కరిగా మొదలై ఈ అశేషవాణితో ఈ పొద్దు ఇంత పెద్ద ఉద్యమంలో ఇంత పెద్ద పార్టీలతో పోటీపడి మనము పార్టీని స్థాపించుకొని తర్వాత ఈ పొద్దు అధికారంలోకి రావడం జరిగింది. 21 మంది ఎమ్మెల్యేలు గెలిచి పరిపాలన అంటే ఎలా ఉంటుందో నిదర్శనంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈరోజు ఉంటున్నారు. రోజుకు 24 గంటలు ఉంటే ప్రతి మనిషికి అతను పోరాటం విధానం, అతను పనిచేసే విధానం చూసి యువతలో ప్రతి ఒక్కరికి స్ఫూర్తి పొంది ప్రతి యువత రాజకీయం వైపు మల్లుతున్నారు. కాబట్టి రాజకీయం అనేది పెద్దవాళ్ళకే కాకుండా యువత కూడా ఎంతో తెలుసుకొని నేర్చుకొని నడవాల్సిన విషయం ఉంది. కాబట్టి ప్రతి యువత రాజకీయం వైపు ఒక కన్నేసి చూస్తూ పరిపాలన ఎలా జరుగుతుందో గమనిస్తూ రాబో ఎలక్షన్లో మీ అమూల్యమైన నిర్ణయాన్ని మరింకోసారి గాజు గుర్తుకి ఇస్తారని కోరుకుంటూ, ఈ గాజు గుర్తు మాకు వచ్చినందుకు ఆనందంగా ఉంటూ, ఈ ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎలా పనిచేస్తుందో అతనికి అండగా ఉండడానికి మేము ఎంతమంది ఎలా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామో నిరూపణ ఈరోజు మనకు ఈ గుర్తు మనకు రావడం. ఈ గుర్తును పదిలంగా మన మనసులో ఉంచుకుంటూ ఎలక్షన్ టైంలో మనము ఉపయోగిస్తూ ముందుకు వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ముందుగా ప్రైమ్9 వీడియోకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా భారత ఎన్నికల కమిషన్ ఒక జనసేన పార్టీకి గ్లాస్ గుర్తుని కేటాయించి దీన్ని పెయింటెడ్ హక్కు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటాను. జై సేన, జై జనసేన, జై భారత్. ముందుగా మా జనసేన పార్టీకి చాలా సంతోషమైన విషయం ఇది. ఈ గ్లాస్ గుర్తుని భారత ఎన్నికల కమిషనర్ గారు మాకు ఈ గ్లాస్ గుర్తుని పర్మనెంట్గా మాకు ఎన్నికల కమిషనర్ గారు దీన్ని స్థాయిగా జనసేన పార్టీకి ఈ గుర్తుని కేటాయించడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా జనసేన పార్టీకి, మా ఆంధ్రప్రదేశ్ ఏపీ పార్టీకి అందరికీ చాలా ఆనందంగా ఉంది. ముందుగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడైతే ఈ గాజు గుర్తు మనకు ఇది కేటాయించారో ఆ పొద్దు నుంచి మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిపోయారు. రాబోయే రోజుల్లో సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తాము. కాబట్టి ఈ ప్రైమ్9 టీవీ వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు.
ప్రతిరోజు ఏ ఛానల్ అయినా ముందుకొచ్చి మనకు ప్రజలకి మంచి ఉద్దేశాన్ని ఇస్తూ మంచి న్యూస్ని కవరేజ్ చేస్తున్నారంటే నిజంగా అది ధన్యవాదాలు తెలుపుకోవాలా. ముందుగా ఈ గ్లాస్ గుర్తు మనకు రావడానికి చాలా కష్టపడ్డారు పవన్ కళ్యాణ్ గారు. 12 ఏళ్ళుగా కష్టపడిన ఈ కృషికి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయనకి ఎందుకో కానీ ఆయన కష్టపడుతుంటే ఆ దేవుడే ఆయనకి ఏదో దారి చూపించి ఇలాంటివన్నీ ఆయనకు శుభసూచకాలు ఇస్తున్నాడు. కాబట్టి నిజంగా రాబోయే రోజుల్లో మేము పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూస్తామని కోరుతూ జై జనసేన, జై చిరంజీవి.